TS8 న్యూస్ కి స్వాగతం. జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన వెనుకబడిన వర్గాలకు చేసిన సేవలను జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తమరాపు సత్యనారాయణ కొనియాడారు. భారతమాత ముద్దుబిడ్డ ఈరోజు 199వ జయంతి ఉత్సవాలు రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ కూడా జరుపుతున్నటువంటి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన తొలితరం వెనకబడిన కులాలకి నాయకుడిగా, ఉద్యమకారుడిగా అనేక సంస్థలు స్థాపించి ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారిని కూడా విద్యావేత్తగా తీర్చిదిద్ది భారతదేశం అంతా కూడా ఈవేళ అధికారపూర్వకంగా మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమోదం తెలిపి ఈవేళ తణుకు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ద్వారా జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన అందరి అదృష్టం. ఈవేళ భారతదేశం అంతా కూడా విస్తరించి ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా అనేక కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి 150 సంవత్సరాల క్రితమే ఆయనకి మహారాష్ట్రలో మహాత్మా అనే బిరుదుని ఇచ్చారంటే మనం అందరం కూడా గర్వించవలసిన విషయం. ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నాకు జ్యోతిరావు పూలే గారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క స్ఫూర్తితో మేము ఈవేళ ఈ ఉద్యమానికి నాంది పలికామని చెప్పేసి అంబేద్కర్ వంటి మహానుభావులు కూడా జ్యోతిరావు పూలే గారు నాకు గురువు తుల్యులు అనేది అన్నారంటే మనం అందరం కూడా గర్వించి ఈవేళ ఆయన కార్యక్రమాలు చేసుకోవడంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించడం 20 సంవత్సరాలుగా కూడా ఇక్కడ బీసీ కార్యక్రమాలు చేస్తూ మన తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తగా పనిచేస్తూ ఈవేళ గౌరవంగా జీవిస్తున్నామంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం.